ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్ చేసిన సమీక్షలో అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాలకు తీపి కబురు అందించారు. క్యూర్ పరిధిలో 11 లక్షలలో నిర్మించే ఫ్లాట్ ను 6 లక్షలకి అందించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మార్గదర్శకాలు, అర్హతలు ఖరారు చేశారు. మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు గాను తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున నిర్మాణం చేపట్టనుంది. బహుళ అంతస్తుల విధానంలో నిర్మించే ఈ ఇళ్లను ఫ్లాట్ల రూపంలో లబ్ధిదారులకు అందించనుంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 528 చదరపు అడుగులు ఉండనుండగా దీని నిర్మాణ వ్యయం 11 లక్షలు కానుంది. ఇందులో 5 లక్షలు ప్రభుత్వ వాటా కాగా 6 లక్షలు లబ్ధిదారుల వాటాగా నిర్ణయించారు. వీటికి సంబంధించి దరఖాస్తులకు ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఎకనామీ రీజియన్లో దశల వారీగా సరళమైన బహుళ అంతస్తుల ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఎల్ఐజీ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు మీ సేవా కేంద్రంలో అధికారిక వెబ్సైట్లో లేదా ప్రభుత్వం జారీ చేసిన వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తు ఫామ్ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుము ₹100. దీంతో పాటు 10,000 ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో పేరు రాకపోతే మొత్తం ఈఎండి సొమ్ము వాపసిస్తారు. ఇల్లు దక్కించుకునేవారు 6 లక్షల మొత్తాన్ని 4 సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే 10 ఏళ్లు ఇంటిని విక్రయించుకునే అవకాశం లేదని చెప్పారు. రుణాల కోసం మాత్రం బ్యాంకుల్లో ఆ సేల్ డీడ్ ను పెట్టుకునే వెసులుబాటు ఉంది. కాగా గతంలో ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రయోజనం పొందినా ఈ పథకం వర్తించబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.